అమ్మాయిలం కదా, రోజంతా ఇంట్లోనే ఉంటాం. అలా అని ఖాళీగా కూర్చుంటామని కాదు. ఇంటి పని, వంట పని అయ్యాక పార్ట్ టైం జాబులు కూడా చేస్తాం. కానీ రోజంతా ఇంట్లో ఉండి చేయడం వల్ల బోర్ కొట్టేస్తుంది. అందుకే సాయంత్రం అయ్యాక అలా బయటికి వెళ్ళకపోతే ఏడుపొస్తుంది, తలనొప్పొస్తుంది, మైకం వస్తుంది. మా హస్బెండ్ కాల్ చేసి రేపు ఈ వీకెండ్ కదా బయటికి వెళ్దామా అని అడిగా. సరే అన్నారు. అలా అయితే రెడీ అయ్యుండు అన్నారు. నేను కూడా రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నా. చాలాసేపు వెయిట్ చేయగా రానే వచ్చారు. మా హస్బెండ్ రాగానే ఎక్కడికి వెళ్దామన్నారు. విజయవాడ వచ్చాక కృష్ణా బ్యారేజ్ చూడలేదు కదా, కృష్ణా బ్యారేజ్కి వెళ్దామా అని అడిగాను. సరే అయితే వెళ్దామన్నారు. అలా సరదాగా కృష్ణా బ్యారేజ్ దగ్గరికి వెళ్ళాము. మేము ఉన్న ఏరియాకి కృష్ణా బ్యారేజ్ చాలా దూరం, అయినా వెళ్ళాం. హైవే మీద అలా ప్రశాంతంగా వెళ్ళాం. నైట్ జర్నీ కూడా చాలా బాగుంటుంది కదా, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కృష్ణా బ్యారేజ్ మార్నింగ్ ఎలా ఉంటుందో తెలియదు కానీ నైట్ అయితే చాలా బాగుంది. అక్కడ ఉన్న లైటింగ్ వల్ల ఏంటో తెలియదు కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది. కృష్ణా బ్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోయాం. చాలాసేపు కూర్చున్నాం. టైమే తెలియలేదు. టైం చూసుకునేసరికి 10 దాటేసింది. సో ఇంటికి స్టార్ట్ అయిపోయాం. మీరు కూడా విజయవాడలో ఉంటే ఈవినింగ్ టైంలో వెళ్ళండి. అక్కడ చల్లగాలికి మనసు ప్రశాంతంగా ఉంటుంది. కృష్ణా బ్యారేజ్ మీరు ఎప్పుడైనా చూసారా? చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ. బాయ్.